Hi friends, welcome to Tech Travel Telugu. Friends, నేను 2025 హీరో ఎక్స్ట్రీమ్ 160R 4V మీద ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఒకసారి మన ఛానల్లో ఉంది చెక్ చేయండి. ఆ వెహికల్ కొనుక్కోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ వీడియో హెల్ప్ అయ్యిద్ది. ఆ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు నాకేమనిపించిందంటే అపాచీ RTR 160 4V తో ఈ వెహికల్ ని కంపేర్ చేస్తే ఎలా ఉండిద్ది, ఎందుకంటే స్పెసిఫికేషన్స్ పరంగా మ్యాచ్ అవుతున్నాయి కదా, ప్రైస్ కూడా దగ్గరగా సేమ్ అయితే ఉంది. ఈ రెండిట్లో చాలా మంది ఏ వెహికల్ కొనుక్కోవాలో కన్ఫ్యూజన్ అయితే ఉంటారు. వాళ్ళందరి కోసం కంపేర్ చేస్తూ ఒక వీడియో రికార్డ్ చేయాలనిపించింది. అందుకే మీకోసం ఈ వీడియో రికార్డ్ చేస్తా ఉన్నా. ఈ రెండిట్లో ఏదైనా ఒక వెహికల్ మీరు కొనుక్కోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయ్యింది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఇంజిన్ విషయానికి వస్తే ఎక్స్ట్రీమ్ లో 4 వాల్వ్స్ ఆయిల్ కూల్డ్ 163.2 cc BS 6.2 ఇంజిన్ తో లభిస్తా ఉంది. 16.9 PS పవర్, 14.6 Nm టార్క్ అయితే ఆ ఇంజిన్ జనరేట్ చేసిద్ది. అపాచీలో చూసుకున్నట్లయితే 4 వాల్వ్స్ ఆయిల్ కూల్డ్ 159.7 cc BS 6.2 ఇంజిన్ తో లభిస్తా ఉంది. 17.5 PS పవర్, 14.7 Nm టార్క్ అయితే అపాచీ ఇంజిన్ జనరేట్ చేసిద్ది. 0.6 PS పవర్ అనేది ఎక్కువ ఉంది, అలాగే RPM కూడా కొద్దిగా ఎక్కువ ఉంది అపాచీలో. దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే ఇనిషియల్ గా పికప్ అయితే ఎక్కువ ఉండిద్ది, అలాగే హై స్పీడ్ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా బాగా ఉపయోగపడిద్ది అనమాట. కొద్దిగా స్మూత్ గా ఉండిద్ది, అంత తొందరగా అయితే మనకి వైబ్రేషన్స్ కూడా రావు. ఇలా చూసుకున్నట్లయితే అపాచీ RTR 160 4V బెస్ట్ ఇంజిన్ అవుతుంది. ఈ రెండు వెహికల్స్ లో కూడా 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు, అంటే 5 గేర్లు అయితే ఉంటాయి. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ స్మూత్ గా అయితే మాత్రం మీకు అపాచీ ఉండిద్దని చెప్పుకోవచ్చు. ఇన్నిట్లో అంత స్మూత్ అయితే ఉండదు, అపాచీలో ఉన్నంత స్మూత్ అయితే హీరోలో అయితే ఉండదు. ఈ రెండు వెహికల్స్ లో కూడా ఓపెన్ చైన్ అయితే ఉండిద్ది. ఏ వెహికల్ పర్చేస్ చేసినా సరే ఎవ్రీ 500 కిలోమీటర్స్ కి చైన్ అయితే క్లీన్ చేసుకోండి, అప్పుడే మీకు చైన్ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది. బ్రేక్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. ఎక్స్ట్రీమ్ 160R 4V లో ఫ్రంట్ 276mm పెడల్ డిస్క్ అయితే ఇచ్చారు, ABS అయితే ఉంది. బ్యాక్ సైడ్ 220mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ కూడా ABS ఉంది. కానీ మీరు అపాచీగా చూసుకున్నట్లయితే ఫ్రంట్ 270mm పెడల్ డిస్క్ ఇచ్చారు, 6mm అనేది తక్కువ ఉంది, ABS ఉంది. బ్యాక్ సైడ్ మాత్రం 240mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు, కొద్దిగా పెద్ద డిస్క్ బ్రేక్ అయితే అపాచీలో ఉందని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా ABS అయితే ఉంది. అంటే ఈ రెండు వెహికల్స్ కూడా మీకు డ్యూయల్ ఛానల్ ABS కి సపోర్ట్ చేస్తాయి. బ్రేక్స్ పరంగా చూసుకున్నట్లయితే మీకు అపాచీలో కొంచెం బైటింగ్ పవర్ చాలా బాగుంటుంది అనమాట హీరోతో కంపేర్ చేస్తే, ఎందుకంటే ఈ రెండు వెహికల్స్ కూడా నేను రైడ్ చేశాను. బ్రేక్స్ అయితే రెండు బాగానే పెర్ఫామ్ చేస్తా ఉన్నాయి, కానీ కొంచెం బెటర్ గా కావాలి అని అంటే మాత్రం మీకు అపాచీ బాగుండిద్ది. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే రెండు వెహికల్స్ లో కూడా ఫ్రంట్ 37mm అప్ సైడ్ డౌన్ గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. రెండు సస్పెన్షన్స్ కూడా బాగానే పెర్ఫామ్ చేస్తా ఉన్నాయి, చూస్తానికి చాలా బాగుండిద్ది అనమాట గోల్డ్ కలర్ అయితే. ఎక్స్ట్రీమ్ లో బ్యాక్ సైడ్ 7 స్టెప్స్ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. అపాచీలో మాత్రం మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవడానికి అయితే ఉండదు. సో బెటర్ సస్పెన్షన్ అనేది మీకు ఎక్స్ట్రీమ్ లో ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 70 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఈ రెండు వెహికల్స్ లో ఉన్నాయి. కానీ మీకు అపాచీలో చూసుకున్నట్లయితే రెడ్ కలర్ LI వీల్స్ అయితే ఇచ్చారు, కొద్దిగా చూస్తానికి అట్రాక్టివ్ గా అయితే ఉంటాయి ఆ వీల్స్ అయితే. టైర్ సైజ్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు 100/80 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 130/70 సెక్షన్ టైర్ అయితే ఎక్స్ట్రీమ్ లో ఉంది. కానీ అపాచీలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ 90/90 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 130/70 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. రెండిట్లో కూడా బ్యాక్ సైడ్ మీకు రేడియల్ టైర్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ టైర్ అయితే అపాచీలో కొద్దిగా సన్నగా అయితే ఉండిద్ది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మీకు ఎక్స్ట్రీమ్ లో అయితే మంచి టైర్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. ఎక్స్ట్రీమ్ లో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 165mm అనేది ఇచ్చారు, అపాచీలో చూసుకున్నట్లయితే 180mm అనేది ఉండిద్ది. కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే అపాచీలో ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే ఎట్లాంటి రోడ్స్ లోకైనా సరే ఈ వెహికల్ వేసుకుని వెళ్ళిపోవచ్చు. పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు కూడా మీకు అంత తొందరగా కింద తగలదన్నమాట, అదొకటి ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అవుతుంది అపాచీకి. ఇంకా సీట్ హైట్ విషయానికి వస్తే అపాచీ 800mm అయితే ఉంది, ఇది 795mm అనమాట. 5mm అనేది మీకు కొంచెం తక్కువగా ఉంది, అంటే షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా రైడ్ చేసేటట్టుగా అయితే ఉండిద్దని చెప్పుకోవచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే రెండిట్లో కూడా 12 లీటర్స్ అయితే ఇచ్చారు. రెండు కూడా ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్స్, మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే రెండిట్లో కూడా యూజ్ చేయలేదు. వెయిట్ విషయానికి వస్తే మీకు ఎక్స్ట్రీమ్ అనేది 145 kgs ఉండిద్ది, అపాచీ చూసుకున్నట్లయితే 146 kgs ఉండిద్ది. 1 kg అనేది మీకు కొంచెం ఎక్కువ అయితే ఉండిద్ది, అయినప్పటికీ మీరు పెద్ద డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయరు. ఇంకా లైట్స్ విషయానికి వస్తే మీకు ఎక్స్ట్రీమ్ 160R 4V లో ఫ్రంట్ LED హెడ్ లైట్ అయితే ఇచ్చారు, DRLs అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ హెచ్ షేప్డ్ LED టైల్ లైట్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ టైల్ లైట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈవెన్ సిగ్నల్ లైట్స్ కూడా మీకు LED తోనే లభిస్తా ఉన్నాయి. సిగ్నల్ లైట్స్ డిజైన్ కూడా నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. అదే అపాచీలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ LED హెడ్ లైట్ అయితే ఉంది, DRLs కూడా ఉన్నాయి. బ్యాక్ సైడ్ LED టైల్ లైట్ తో లభిస్తా ఉంది. కానీ సిగ్నల్ లైట్స్ మాత్రం ఇంకా ఈ వెహికల్ లో బల్బే తీసుకొస్తా ఉన్నారు. ఫ్యూచర్ లో వచ్చే అపాచీకైనా సరే LED కి అప్గ్రేడ్ చేస్తారేమో చూడాలి. ఫీచర్స్ విషయానికి వస్తే రెండు వెహికల్స్ లో కూడా ఫుల్లీ డిజిటల్ LCD కన్సోల్ అయితే ఇచ్చారు. కన్సోల్ విజిబిలిటీ విషయానికి వస్తే మీకు అపాచీలో కొంచెం బాగుండిద్ది హీరో ఎక్స్ట్రీమ్ 160R 4V తో కంపేర్ చేసుకుంటే. ఈ వెహికల్ లో మీకు పానిక్ బ్రేకింగ్ అని చెప్పేసి ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అయితే తీసుకొచ్చారు, డ్రాగ్ టైమర్ తీసుకొచ్చారు,
టైప్ ఏ యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది, బ్లూటూత్ ఉంది, ఇట్లాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. దాంతోపాటు మీకు మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్, శారీ గార్డ్ అయితే ఇచ్చారు. చాలా బేసిక్ కీ సెట్ అయితే ఆ వెహికల్ లో ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. గ్లామర్ కొన్నా, ప్యాషన్ ప్లస్ కొన్నా మీకు సేమ్ కీ సెట్ అయితే ఉండిద్ది. కొంచెం యూనిక్ గా ఉండాలి కదా, అంత ప్రీమియం వెహికల్ కి నార్మల్ బేసిక్ కీ సెట్ అయితే ఇచ్చారు కాబట్టి అది నాకు నచ్చలేదు. ఇంకా నైట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళకి ఇబ్బంది లేకుండా సిగ్నల్ లైట్స్ అనేది ఎల్ఈడి ఇచ్చారు కదా, దాంతో పాటే హజార్ లైట్స్ కూడా మిస్ అవ్వకుండా తీసుకొచ్చారు. అపాచీలో చూసుకున్నట్లయితే బ్లూటూత్ ఉంది, నావిగేషన్ ఉంది, రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, క్లచ్ అండ్ బ్రేక్ లెవర్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, శారీ గార్డ్ ఉంది, మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ ఉంది. వీటితో పాటు మీకు వేవ్ బైట్ కీ అయితే ఇచ్చారు. కొంచెం కీ డిజైన్ అయితే యూనిక్ గా అయితే ఉండిద్ది. హజార్ లైట్స్ అయితే మిస్ అయినాయి, అవి కూడా తీసుకొస్తే చాలా బాగుండేది. ఇంకా హ్యాండిల్ విషయానికి వస్తే రెండిట్లో కూడా మీకు వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ అయితే రెండు వెహికల్స్ లో కూడా చాలా బాగుండిద్ది. ఇంకా సీట్ కంఫర్ట్ విషయానికి వస్తే రెండిట్లో కూడా సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. కొంచెం లాంగ్ అయితే మీకు ఎక్స్ట్రీమ్ లో ఉండిద్ది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా అపాచీతో కంపేర్ చేసుకుంటే ఎక్స్ట్రీమ్ లో చాలా బాగుంది. నేను రైడ్ చేసినప్పుడు మాత్రం చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యాను. టాప్ స్పీడ్ విషయానికి వస్తే మీకు పవర్ అండ్ టార్క్ అయితే అపాచీతో కంపేర్ చేసుకుంటే ఎక్స్ట్రీమ్ లో తక్కువ ఉంది కాబట్టి ఈజీగా 120 ప్లస్ అయితే వెళ్ళిద్ది. అపాచీ 130 ప్లస్ అయితే వెళ్ళిద్ది. మైలేజ్ విషయానికి వస్తే రెండు కూడా 160cc ఇంజిన్స్ కాబట్టి ఎక్కువగా డిఫరెన్సెస్ మీరు నోటీస్ చేయరు. వెయిట్ కానీ మొత్తం మీకు దగ్గరగా మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి 40 కిలోమీటర్స్ దాకా మీరు మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైనల్ గా ప్రైస్ విషయానికి వస్తే 1,75,000 రూపీస్ లో మీకు ఈ రెండు వెహికల్స్ అయితే లభిస్తా ఉన్నాయి. టీవీఎస్ షోరూమ్ లో మీకు మంచి ఆఫర్స్ అయితే అప్పుడప్పుడు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఇంకా కొంచెం తక్కువ ప్రైస్ లోనే మీరు అపాచీ అయితే కొనుక్కోవచ్చు. హీరో షోరూమ్ కి అయితే వెళ్ళండి. ఏదైనా ఫెస్టివల్ సీజన్ లో వెళ్తే మీకు ఇంకా కొద్దిగా ప్రైస్ అయితే తగ్గిస్తారనమాట. ప్రతి షోరూమ్ లో కూడా మీకు మంచి ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకి రంజాన్, ఉగాది అయితే వస్తా ఉంది కదా, పండుగ రోజు షోరూమ్ కి వెళ్ళి వెహికల్ మీద కూర్చొని చెక్ చేసుకుని టెస్ట్ రైడ్ చేయండి. మేనేజర్ ని మీట్ అయ్యి మంచి డిస్కౌంట్ అయితే అడగండి. వాళ్ళు ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఒక వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఫ్రెండ్స్, రెండు కూడా 1,75,000 రూపీస్ లో లభిస్తా ఉన్నాయి కాబట్టి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అనే దాని గురించి మాట్లాడుకుందాము. మీకు మంచి ఫీచర్స్ అయితే అపాచీలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అయితే అవుతుంది. ఎక్స్ట్రీమ్ 160R 4V కంపేర్ చేసుకుంటే ఫైనల్ కంక్లూజన్ అయితే చేస్తా. స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ మీకు క్లారిటీ అయితే వచ్చింది కదా. సో మీకు పవర్ఫుల్ ఇంజన్, పవర్ఫుల్ బ్రేక్స్, హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్, కన్సోల్ విజిబిలిటీ, అలాగే వేవ్ బైట్ కీ కానీ, రైడింగ్ మోడ్స్, అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్, ఇవన్నీ మనం డే టు డే లైఫ్లో ఉపయోగించే ఫీచర్స్ అనమాట. ఇంకా మనం ఎక్స్ట్రీమ్లో చూసుకున్నట్లయితే అన్ని ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు. తర్వాత సస్పెన్షన్ బాగుంటుంది, టైర్స్ బాగుంటాయి, అలాగే హజార్డ్ లైట్స్ ఇచ్చారు, పానిక్ బ్రేకింగ్, టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్, ఇట్లాంటి ఫీచర్స్ అయితే ఇచ్చారనమాట. ఏదైతే హీరో ఎక్స్ట్రీమ్ 160R 4Vలో ఉన్న ఫీచర్స్ ఉన్నాయో వాటితో కంపేర్ చేసుకుంటే మనకి కావాల్సింది మంచి ఇంజను, మంచి బ్రేక్స్, అలాగే టైర్స్, సస్పెన్షన్ కూడా అపాచీలో బాగానే ఉంది. హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. మనం ఎంత స్పీడ్లో వెళ్తున్నాం ఏంటనేది మనకి క్లియర్గా కనిపించాలంటే కన్సోల్ విజిబిలిటీ కూడా బాగుండాలి కదా. అలా చూసుకున్నట్లయితే అపాచీ అయితే ఫుల్ఫిల్ చేసింది అనమాట. సో రియాలిటీలో మనం వెహికల్ కొన్నప్పుడు ఏవైతే ఫీచర్స్ కావాలనుకుంటామో డైలీ యూజ్ చేసే ఫీచర్స్ అన్ని మనకి అపాచీలోనే ఉన్నాయి. డ్రాగ్ టైమర్, పానిక్ బ్రేకింగ్ అయితే మనం అంతగా యూజ్ చేయము. ఆ ఫీచర్స్ అయితే ఈ వెహికల్ ఇంక్లూడ్ చేశారు. టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ అనేది ఇస్తే బాగుండేది అపాచీలో, అది ఒకటి మిస్ అయింది. సిగ్నల్ లైట్స్ అనేది ఎల్ఈడికి అప్గ్రేడ్ చేయాలి. సో ఈ రెండు ఫీచర్స్ అనేది 2026 అపాచీలో అయినా సరే అప్డేట్ చేస్తారేమో చూడాలి. నేనైతే మాత్రం మీకు అపాచీ RTR 160 4V సజెస్ట్ చేస్తాను. సో ఇదేమి పెయిడ్ ప్రమోషన్ కాదు, నేను ఏదో కావాలని అపాచీని పైకి లేపట్లేదు బ్రో. నేను రైడ్ చేసినప్పుడు రెండు అబ్జర్వ్ చేశాను, నాకైతే చాలా స్మూత్గా అయితే ఇంజిన్ అపాచీలో ఉంది. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ మీకు ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ట్రాన్స్మిషన్ అయితే అంత స్మూత్ ఉండేది అపాచీలో. సో ఒకసారి మీరు కూడా రెండు వెహికల్స్ని టెస్ట్ రైడ్ చేయండి. షోరూమ్స్కి వెళ్ళి రెండింటిని తీసుకొని రైడ్ చేయండి. దాన్ని బట్టి మీకే ఒక క్లారిటీ అయితే వస్తుంది. లేదు బ్రో నాకు హీరో ఎక్స్ట్రీమ్ 160R 4V నచ్చింది, నేను ఆ వెహికల్ కొనుక్కుంటానంటే మిమ్మల్ని ఎవరు ఆపట్లేదు, మీరు హ్యాపీగా వెళ్ళి కొనుక్కోవచ్చు. కానీ కొనుక్కునే ముందు రెండింటిని టెస్ట్ రైడ్ చేయండి. అప్పుడే మీకే అర్థమైంది ఎంత స్మూత్గా ఉంది, ఎంత బాగుంది పెర్ఫార్మెన్స్ ఏంటి అనేది. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై చేస్తా. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకుని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.